ఓం నమో రంగనాథాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివుడు ఎవరు? అతని తత్వం ఏంటి? అంతరార్థం ఏంటి? ఇటువంటి కొన్ని నిగూఢమైన ప్రశ్నల గురించి చర్చించుకుందాం. శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు. ఆయన ఒక సర్వవ్యాపకమైన చైతన్యతత్వం. పురాణాలు చెప్పినట్లు శివుడు సృష్టికి ముందు ఉన్న శూన్య రూపం, సృష్టిలో ఉన్న శక్తి, సృష్టి తర్వాత నిలిచే పరమసత్యం. అందుకే ఆయనను సదాశివుడు అంటారు. శివతత్వం అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, అది మనలోని అహంకారాన్ని కరిగించి ఆత్మజ్ఞానాన్ని మేల్కొలిపే మార్గం. శివుడు రూపంతో ఉన్నా, రూపం లేకుండా ఉన్నా, ఏ రకంగా ఉన్నా ఆయన అన్నిటికీ అతీతుడు. లింగ రూపం ద్వారా నిరాకారాన్ని గ్రహించమని శాస్త్రాలు సూచించాయి. శివలింగం అంటే భక్తి యొక్క గుర్తు కాదు, అది బ్రహ్మాండ చైతన్యానికి ప్రతీక. శివలింగం కేవలం రాయి మాత్రమే కాదు, అది అంతులేని పరమార్థం, పరమతత్వం. శివపురాణంలో లింగోద్భవ కాలం ద్వారా ఈ కథ స్పష్టమవుతుంది. బ్రహ్మ విష్ణువు కూడా ఆ లింగతత్వానికి ప్రారంభాన్ని ముగింపును కనుగొనలేకపోయారు. అర్థం ఏమిటంటే శివతత్వం మన బుద్ధికి అందని అనంతం. లింగం స్థిరంగా ఉంటుంది, కానీ దాని మీద పోసే అభిషేకం ప్రవాహంగా ఉంటుంది. ఇది మన జీవితానికి సంకేతం. స్థిరమైన శివతత్వం మీద ప్రవహించే మనసును సమర్పించడం. వేదాలలో శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పబడతాడు. అభిషేకం అంటే శివునికి కావలసిన దానం కాదు, అది మనలోని మలినాలను తొలగించే ప్రక్రియ. జలాభిషేకం అంటే మనలోని కోపాన్ని, అహంకారాన్ని, అస్థిరతను శాంతింపచేయడం. నీరు ప్రవహిస్తుంది, మనసు కూడా ప్రవహిస్తుంది. అందుకే నీటితో శివుని అభిషేకించడం అంటే మనస్సును శివుని వైపుకు తిప్పడం. పాలాభిషేకం శివునికి ఇష్టమని పురాణాలు చెబుతాయి. పాలు అంటే పవిత్రత, సాత్వికత, శాంతి. మనలోని కఠినత్వాన్ని కరిగించే మృదుత్వమే పాల స్వభావం. అందుకే పాలాభిషేకం అంటే మనలోని క్రోధాన్ని, ద్వేషాన్ని, అసూయను తొలగించి మనస్సును శాంతి వైపు నడిపించే ఆత్మశుద్ధి. శివుడు శాంత స్వరూపుడు. పాలు పోస్తూ మనం అడిగేది ఒక్కటే, నాలో కూడా శాంతి స్థిరపడాలి అని. బిల్వపత్రం పరమశివునికి అత్యంత ప్రియమైనదిగా పురాణాలు పేర్కొంటాయి. బిల్వపత్రం 3 ఆకులుగా ఉంటుంది. ఇది మనలోని సత్వ, రజస్, తమో గుణాలను పరమేశ్వరునికి సమర్పిస్తున్నాం అనే భావనను సూచిస్తుంది. మన గుణాలు మనల్ని బంధిస్తాయి, కానీ ఆ గుణాలను శివునికి అర్పిస్తే మనసు విముక్తి వైపు సాగుతుంది. అందుకే బిల్వపత్రార్చన అంటే నేను నా స్వభావాన్ని కూడా నీకే అర్పిస్తున్నాను అని సంపూర్ణ శరణాగతి. రుద్రుడు అంటే కోపం కాదు, రౌద్రం అంటే న్యాయం. అన్యాయం పెరిగినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు శివుడు రుద్ర రూపంలో ప్రత్యక్షమవుతాడు. రుద్రతత్వం భయంకరంగా కనిపించినా అది భక్తునికి రక్షణ, పాపానికి శిక్ష, అహంకారానికి వినాశనం. అందుకే రుద్రాభిషేకం అంటే మనలోని చెడు స్వభావాన్ని కాల్చే ఆధ్యాత్మిక అగ్ని. శివుడు శ్మశానంలో ఉంటాడు అనే భావన వెనుక గొప్ప తత్వం ఉంది. శ్మశానం అంటే మరణం, మరణం అంటే సత్యం. మనిషి గర్వం, సంపద, పేరు, ప్రతిష్ట ఇవన్నీ శ్మశానం దగ్గర ఆగిపోతాయి. అందుకే శివుడు అక్కడ ఉంటాడు, మనకి సత్యాన్ని గుర్తు చేయడానికి. శివుడు భయంకరుడు కాదు, శివుడు నిజాన్ని చూపించే గురువు. ఓంకారం అనేది సృష్టికి మూల రహస్యం. ఆ శబ్దాన్ని స్మరించడం ద్వారా మనము మన మనస్సును, మన జీవితాన్ని శివునికి అంకితం చేస్తున్నాము అనే భావనని పొందుతాం. ఈ మంత్రం ద్వారా శివుణ్ణి పిలవడం కాదు, ఈ మంత్రం మనలోని శివతత్వాన్ని మేల్కొలుపుతుంది. నమః శివాయ శాంతాయ కారణాత్రయ హేతవే నివేదయామి చాత్మానం త్వం గతి పరమేశ్వర. శాంతమూర్తియు, సృష్టి స్థితి లయములనే 3 కారణాలకు మూల పురుషుడు అయిన ఆ పరమశివునకు నా నమస్కారం.
ఓ పరమశివ, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నీవే నాకు దిక్కు, నా రక్షకుడవు నువ్వే. శివోహం.